వెల్కమ్ టు కమాన్ ఇండియా. మై ప్లేస్. మన సినిమా పత్రికల్లోనూ అప్పుడప్పుడు టీవీలోనూ చెప్తూ ఉంటారు, యంగ్ డైరెక్టర్ అని చెప్పి. చాలా సీరియస్ మొత్తం ఇంటిలోనే తలబడిపోయింది, మీసాలు గడ్డ తలబడిపోయింది, యంగ్ డైరెక్టర్ సిగ్గేస్తూ ఉంటుంది. బట్ ఓకే, యూత్ అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ కదా, బట్ అంటే నిజంగా ఏజ్ లోను, ఐ మీన్ థింకింగ్ లోను, ఏజ్ లోను నిజంగా ఒక యంగ్స్టర్ మాకు ఇప్పుడు సెలబ్రిటీ సెక్షన్లో దొరికాడు. కాబట్టి బిఫోర్ యూ బికేమ్ సక్సెస్ఫుల్, అంటే నువ్వు హీరోగా సక్సెస్ అవ్వక ముందుకెళ్దాం, సక్సెస్ అయిన తర్వాత పక్కన పెట్టి ముందుకెళ్ళి ఇన్ జనరల్ నీ మెంటాలిటీ ఎలా ఉండేది? నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నాకు తెలిసి ఇండస్ట్రీలో. సో ఏదన్నా డెఫినెట్గా మనం ఏదో అయిపోతాం అని ఒక కాన్ఫిడెన్స్ ఉందా? ఏమో లేదు, చూద్దాంలే, అవుద్దో లేదో అన్న భయం ఉంది సార్? ఐ థింక్ ఇప్పటికీ యాక్చువల్లీ సక్సెస్ అవ్వలేదు. అంటే ఇట్స్ ఆల్వేస్ అ స్ట్రగుల్ ఎవరికైనా సార్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్. బట్ థింగ్ ఈజ్, నా దృష్టిలో నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా చాలామందికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ దట్స్ కన్ఫ్యూజింగ్ దెమ్. క్లారిటీ ఈజ్ వాట్ ఈస్ మిస్సింగ్. సో సినిమాలోకి రావాలనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా సరే, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఏదైనా ఒక 4 ఆప్షన్స్ పెట్టుకుని వెళ్తున్నారు. సో బేసిక్గా దే ఆర్ నాట్ గివింగ్ దేర్ 100% టు ద మెయిన్ థింగ్, బికాస్ దే నో దేర్ ఇస్ అ బ్యాకప్ ప్లాన్. ఇది కాకపోతే ఇంకోటి. సో ఫస్ట్ నుంచి ఫిల్మ్స్లోకి వచ్చే ముందు ఏంటంటే ఒకటే ఐడియా, అదే ఇప్పుడు కూడా. అయితే గీతే ఇంక ఇదే ఉన్నా, అంటే బతికినా చచ్చినా ఇక్కడే, ఇది ఇంట్లోనే ప్రూవ్ చేసుకోవాలి మనం, ఇది తప్పితే మనం ఇంకో ఆప్షన్ లేదని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయాను. సో ఇఫ్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఆల్సో, ఆ బ్రేక్ నాకు రాకపోయినా, ఈవెన్ ఐ వుడ్ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఆల్ మై లైఫ్ ఆల్సో, బట్ ఐ వుంట్ హ్యావ్ గాన్ ఫర్ సంథింగ్ ఎల్స్. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? నేను సక్సెస్ సాధిస్తాను అనుకునేవాడువా, ఏమో తెలియదు అనుకునేవాడు? నో, ఐ థింక్ నాట్ ఓన్లీ ఎనీబడి యూజ్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్, దేర్ బిగ్గెస్ట్ బలం, స్ట్రెంగ్త్ ఈజ్ కాన్ఫిడెన్స్. రేపు ఇవాళ మనం ఏమీ కాకపోయినా రేపు పొద్దున మనమే టాప్ అన్న ఫీలింగ్ లేకపోతే, ఐ డోంట్ థింక్ వీ కెన్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ పర్టికులర్లీ, బికాస్ దెర్స్ టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ఎవ్రీథింగ్. కాన్ఫిడెన్స్ వాజ్ ఆల్వేస్ ఇంటాక్ట్. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఎలా వచ్చింది? అంటే సినిమాలో జీవితంలో నేను ఏదో సాధించగలను కాన్ఫిడెన్స్ నీకు ఎలా వచ్చింది? నాట్ ఒక పర్టికులర్గా ఒక రీజన్ చెప్పలేను, కానీ ఇట్స్ బేసిక్లీ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ లైఫ్లో మనం చూసిన. ఇప్పుడు వెన్ ఐ యూస్ టు సే మై డాడ్, ఒక చిన్న ఫైనాన్స్ కంపెనీ ఉండేది, అంతా ఇష్టం వచ్చిన అప్పులు ఇచ్చేవారు. నేను ఇంట్లో కూడా తిట్టుకునేవాళ్ళం, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టేసిన, ఎందుకు ఇలా బ్లైండ్గా నమ్మేసి ఇచ్చేస్తారు అది అనుకున్నాను. లేదు, బట్ ప్లెయిన్ హార్ట్తో సరిగ్గా చేయాలనుకున్నప్పుడు చేసేస్తాను అంతే అనేవాడు. మంచి చేసినప్పుడు మంచిగా జరుగుతుంది అనేవాడు. సో అది మాకు నచ్చేది కదా, ఎందుకంటే మాకు ఇంట్లో మేము ఖర్చు పెట్టుకోవడానికి సరిగ్గా డబ్బులు లేనప్పుడు ఎవరికో ఊర్లో వెళ్ళి చేయటంటాం. సో బట్ హీ స్టిక్ టు హిస్ వర్డ్, అంటే మంచి చేస్తే మంచిగా స్టిక్ అయ్యారు. ఐ కెన్ సీ దట్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు హిమ్ వాట్ హీ డిడ్ ఫర్ అదర్. సో అలా ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. స్టిక్ అయి ఉండటం వల్ల ఓన్లీ కాన్ఫిడెన్స్ అన్నది ఎక్కడో చూసో నేర్చుకునేదో కాదు, వాట్ వీ బిలీవ్ ఇన్, దట్స్ ఇట్. అండ్ unless we are confident about ourselves, nobody else will. మెల్లగా మనం కాన్ఫిడెంట్గా ఉండి, ఆఫ్టర్ వి స్టార్ట్ అచీవింగ్ సంథింగ్, ఓన్లీ దెన్ పీపుల్ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్. ఇంకా ఆ పాయింట్లోకి వస్తే, నువ్వు కాన్ఫిడెంట్గా నేను ఏదో టైంలో సాధిస్తానని ఉన్నప్పుడు ఆబ్వియస్గా నీ ఫ్రెండ్స్ కానీ, నువ్వు కలిసి తిరిగే వాళ్ళు కానీ, జనరల్గా నీకు ప్రపంచంలో కనిపించే మిగతా జనాలు కానీ, నీ ఏజ్ గ్రూప్లో నీకున్న కాన్ఫిడెన్స్ మిగతా జనాల్లో కూడా కనిపించేదా? నో, నాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనం 5,000 సేమ్గా ఉండనట్టు, డెఫినెట్గా ఇట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఐ డోంట్ థింక్ ఎవ్రీబడి ఈజ్ కాన్ఫిడెంట్, బట్ యా, సిచ్యువేషన్స్ బట్టి తెలియకుండా, ఇఫ్ నేను ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా సరే, ప్రతి మెట్టు ఏదో ఒక అడ్డొచ్చిందంటే కనుక నా కాన్ఫిడెన్స్ కూడా ఎక్కడో కాన్స్టెంట్ గా ఉండదు. Now that everything is going good, I'll say I'm damn confident, but I'm not saying they're wrong, but definitely confidence levels varies with situations, varies with people, persons. ఓకే, ఇన్ జనరల్ గా తీసుకుంటే, అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్కి వచ్చిన తర్వాత ఇన్ జనరల్ గా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్ ఇన్ జనరల్ గా తీసుకుంటే, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ జీవితంలో ఏదో సాధించగలం, మనం చేద్దాం అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయనుకుంటున్నావా, లేదు బాగా తక్కువ ఉన్నాయనుకుంటున్నావా? నో, ఐ ఫీల్ యాజ్ ఐ సెడ్ ఫస్ట్లో కూడా నేను చెప్పింది, ఎక్కువగా నేను చూస్తున్న వాళ్ళలో, నాట్ దట్ అంతా చెప్పలేను, కానీ నాకున్న ఎక్స్పీరియన్సెస్లో ఏంటంటే,
నౌ దే ఆర్ టేకింగ్ ఇట్ ఈజీలీ. అంటే ఇంతకు ముందులాగా లేదు, ఇప్పుడు దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అండ్ సో మెనీ థింగ్స్ దట్ దే ఆర్ థింకింగ్ ఇది కాకపోతే అదిలే, అది కాకపోతే ఇదిలే, కానీ ఒక క్లియర్ కట్ ఇదే నాకు కావాలి అన్న క్లారిటీ డిటర్మిన్డ్ అవుట్లుక్ లేదని. మిస్సింగ్. మీరు కుర్రోళ్ళుగా మీరు ఒక ఆదర్శాలు పెట్టుకుంటున్నారు అంటే, ఆదర్శాలు అంటే ఎవరినైనా ఆదర్శంగా తీసుకొని ఏళ్ళ ఉండాలి, ఏళ్ళ చేయాలి, లేకపోతే మనుషుల్లా కాకపోయినా ఈ మెట్టు నేను సాధించాలి, ఈ లెవెల్కి నేను ఎదగాలి, అలాగా మీరు ఒక రిప్రజెంటేటివ్గా అడుగుతున్నాను, యంగ్స్టర్స్కి యూత్కి రిప్రజెంటేటివ్గా అడుగుతున్నాను. మీకు అలాంటి ఆదర్శాలు ఉన్నాయా ఇప్పుడు? డెఫినెట్లీ అందరికీ ఒకళ్ళు అయితే ఉండరు. వేరీస్ ఇప్పుడు నేను బికాజ్ ఐ మీన్ ఫిల్మ్ ఫీల్డ్, సమ్ ఫిల్మ్ పర్సనాలిటీ మైట్ బి మై ఇన్స్పిరేషన్ ఆర్ రీచ్ అయితే చాలా అనుకుంటుంటాం. సో అలా డిఫరెంట్ వాటిల్లో డిఫరెంట్ ఫీల్డ్స్కి తగ్గట్టుగా ఎవరో ఒకరు అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కువ మంది స్టడీస్కి వెళ్ళిపోతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చదువుతున్నాం, దీనివల్ల పర్పస్ ఏంటన్నది తెలియనప్పుడు ఇన్స్పిరేషన్గా ఎవరిని పెట్టుకోవాలో కూడా తెలియదు. ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఐ హ్యావ్ అ క్లియర్ థింగ్, ఓకే ఐ మీన్ ఫిల్మ్స్, సో ఐ నో చిన్నప్పటి నుంచి వీళ్ళు సినిమాలు చూసి పెరిగాం, సో నాకు ఒక ఐకాన్ అన్నాడు. ఓకే, చాలామంది ఇంజనీరింగ్ ఇంట్లో చేయమన్నారని చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ అ ప్లేస్ టు ఇది మేము రీచ్ అవ్వాలి లైఫ్లో అనుకుంటున్నాను. మీ దాని ప్రకారం నాకు వచ్చిందంటే ఒక డిటర్మిన్డ్ అవుట్లుక్ లేకుండా యూత్ ఎక్కువ ఉంటున్నారు, క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే బెటర్ లైఫ్ ఉంటుంది. థ్యాంక్స్ నాని, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆన్ యర్ షో.